జానకి గారు, అవును మీరు ఎన్నేళ్ళ నుంచి నిరుద్యోగులు? 2 ఏళ్ళు. మరి మీరు? నేను మీకు 2 ఏళ్ళ సీనియర్ని, అంటే 4 ఏళ్ల నుంచి. నా పేరు రాఘవరావు. ఇంటర్వ్యూలో పిలుస్తున్నప్పుడు విన్నాను. ఇంతకీ మీకు ఆ ఉద్యోగం దొరకలేదుగా? ఎవరండి మీరు? ఉద్యోగం దొరికితే రోజు ఈ ఉద్యోగం కాలం చూసుకుంటూ ఈ బఠాలు తింటూ కూర్చోటం చెప్పండి. సారీ, బఠాలు తీసుకుంటారా? థ్యాంక్స్. ఆడదానిగా పుట్టడమే మహాపాపం అంటారు. అంతకంటే మహాపాపం నిరుద్యోగం కావడం. అంటే నాకు తెలియక అడుగుతాను, మీకు ఉద్యోగం అంత ముఖ్యమా? ఏం మీకు కాదా? అదే నాకు చాలా ముఖ్యం అనుకోండి. అంటే పురుష లక్షణం కాపాడుకోవడం కోసం కాదు, పొట్ట కాపాడుకోవడం కోసం. నాకు అదేనండి బాబు. అమ్మా నాన్న లేరు, వేలు విడిచిన మేనమామ ఇంట్లో మకా. చూడండి సుశీల్ గారు. జానకండి. ఐఎమ్ సారీ అండి. చూడండి జానకి గారు, ఈ రోజు నుంచి మన కష్టాలు కలబోసుకుని సుఖాలు పంచుకుందాం. ఏమిటండి మీరు అనేది? అదే ఈ విషయం కాదండి, మన ఉద్యోగ విషయం. చూడండి జానకి గారు, నిరుద్యోగులకి పేపర్ కొనుక్కోవడం కూడా ఖర్చే. మన ఇద్దరికి 2 పేపర్లు ఎందుకు చెప్పండి, ఒక పేపర్ జాయింట్ గా కొనుక్కుందాం. ఓకే. ఓకే అంటే కుదరదండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి, నా జీతంలో సగం మీకు ఇవ్వాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి, మీ జీతంలో సగం నాకు ఇవ్వాలి. ఉద్యోగం రావాలే కానీ యవదార్యానికి లోటే ఉందిలేండి. అయితే మన నిరుద్యోగ సంఘాన్ని ఈ పూటే ఈ బఠానీలతో ప్రారంభిద్దాం. తీసుకోండి. ఈ రోజు నుంచి ఈ పార్క్, ఈ బెంచి మన నిరుద్యోగ కార్యాలయం. ఓకే, రండి కూర్చోండి. ముందు మీరు గోకుల్ సిమెంట్ లో ట్రై చేయండి. గోకుల్ సిమెంట్స్? ఆ మేనేజర్ కి ఆడ పురుగులంటేనే గిట్టదు. రియలీ? మీకు లెక్కలు చూసి. చాలా థ్యాంక్స్ అండి. అమ్మా దొరసాని, ఊరంతా బలాదు తిరగడం పూర్తి అయిందా? అది కాదు ఉద్యోగం. ఉద్యోగం ఒక సాకు, ఊరి మీద పడి జలసా చేయడం సరదా. చూడమ్మా, నీకు ఉద్యోగం దొరకడం, నాకు సీమంతం జరగడం ఈ జన్మలో జరిగే పని కాదు కానీ దొడ్ల బండి రంచి పడిన తోలు తగలడు. అలాగే అత్తగారు, ఓ రంగమత్త. ఏమిటి రాఘవ, ముఖం ఒక దీపంలో వెళ్ళిపోతుంది? అత్తయ్య గారు, నాకు ఉద్యోగం వచ్చింది. అదే రైల్వేలో టికెట్. అంటే రైళ్లు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గేటు దగ్గర పూల రంగంలా నుంచుంటావు అన్నమాట. సరే, అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి, దిష్టి తగులుతుంది, జాగ్రత్త. అదే సంగతి, పొద్దు నుంచి కుడికన్నా ఒకటే అదురుడు. అందుకే కావాలి అల్లుడు, నాకు ఎడం కన్నా అదురుతోంది. మీకు అదురుతుంది? ఈ అదురుడు సంగతి తర్వాత చూసుకుందాం. మీతో చాలా అర్జెంట్ మ్యాటర్ వచ్చింది. ఏమిటి? లేదు, ఒక 200 రూపాయలు అప్పుగా ఇప్పించారు. అప్పంటే అసలు ఇవ్వను. శుభంగా ఉద్యోగం వచ్చింది, సంతోషంగా ఇస్తాను, సరదాగా వెళ్ళి ఖర్చు పెట్టు. సరదాగా వెళ్ళి ఖర్చు పెట్టుకోవడానికి కాదు. హలో హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వన్ గుడ్ న్యూస్. ఏమిటండి అది? నిరుద్యోగి గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి చూద్దాం. ఉద్యోగం రావటం. కరెక్ట్, ఉద్యోగం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, ఒక ముఖ్యమైన విషయం, నాకు ఆత్మీయులు ఎవరో చెప్పండి చూద్దాం. నాకు తెలియదండి. నా వంక చూడండి, మీరు. దెన్ కమింగ్ టు ద పాయింట్, మన ఒరిజినల్ అండర్స్టాండింగ్ ప్రకారం ఎవరికి ముందు ఉద్యోగం వచ్చినా ఆదాయంలో 50-50, అంటే సగం సగం. అవునా? నాకు ఉద్యోగం వచ్చింది, అడ్వాన్స్ 200 తీసుకున్నాను. 100 మీకు, 100 నాకు. ఏమిటండి ఏదో సరదా కంటే. ఏమండి జానకి గారు, ఇక్కడ సరదాలు పరదాలు ఏం కుదరవు. చూడండి, మాట అంటే మాటే. మాట తప్పకపోవడంలో ఆ హరిశ్చంద్రుడు గెలుస్తాడో లేదని చెప్పలేను, కానీ ఈ రాఘవరావు మాత్రం ఓడిపోడు. ఓకే, యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఇట్ ఇస్ ఎటిక్వేట్.